హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. కేజీబీవి అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో 1095 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ లో అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అంటే చదువు ఉన్నటువంటి వారికి, చదువు లేనటువంటి వారికి అన్ని రకాల ఉద్యోగాలను ఈ కేజీబీవి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. మరి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి సమగ్ర శిక్ష కేజీబీవి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. దీంట్లో మరి 2 రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. అది ఒకటి టైప్ 3 కేజీబీవి, ఇంకొకటి టైప్ 4 కేజీబీవి. ఇక్కడ మొదటగా అభ్యర్థులు టైప్ 3 కి టైప్ 4 కి తేడా అనేది తెలుసుకోవాలి. టైప్ 3 కేజీబీవీలు అంటే కేజీబీవి స్కూల్స్ లోనే ఉన్నటువంటి పోస్టులు. అదే టైప్ 4 కేజీబీవి అంటే మోడల్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో పనిచేయాల్సినటువంటి పోస్టును టైప్ 4 కేజీబీవి అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే టైప్ 3 కేజీబీవి అంటే కేజీబీవి స్కూల్స్ లో, అదే టైప్ 4 కేజీబీవి అంటే మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్స్ లో పనిచేయాలి. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు అనేది మనం ఇక్కడ చూసినట్టయితే సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మరి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ పోస్టుల భర్తీకి మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. అవి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే ఆర్ నైట్ వాచ్ ఉమెన్, అటెండర్, స్వీపర్ అండ్ స్కావెంజర్ ఇన్ టైప్ 3 కేజీబీవి. అలాగే వార్డెన్, పార్ట్ టైమ్ టీచర్, చౌకీదార్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఇన్ టైప్ 4 కేజీబీవి. From the eligible women candidates for filling up of non-teaching posts in 352 type 3 KGBVs and 210 type 4 KGBVs located across the state అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా అది కూడా ఆఫ్లైన్ అప్లికేషన్స్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇప్పుడు పేర్కొన్నటువంటి ఈ ఉద్యోగాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ బి గివెన్ ద చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ సూటబుల్ క్యాండిడేట్స్ త్రూ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ వైడ్ ఇన్ గవర్నమెంట్ మెమో అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి దీన్ని బట్టి ఎటువంటి రాత పరీక్ష లేకోకుండా ఫస్ట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వారికి ఇంటర్వ్యూస్ అనేది నిర్వహించి మరి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏవైతే 1095 ఉద్యోగాలని చెప్తూ ఉన్నామో ఇవన్నీ కూడా కేవలం ఉమెన్స్ కు మాత్రమే. ఎందుకంటే కేజీబీవీలు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, ఇవి బాలికలకు సంబంధించిన విద్యాలయాలు కాబట్టి కేవలం మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. టైప్ 3 కేజీబీవీలో 564 ఉద్యోగాలు, టైప్ 4 కేజీబీవీలో 531 ఉద్యోగాలు, మొత్తం 1095 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మరి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు చూస్తే మొదటగా టైప్ 3 కేజీబీవి అంటే ఇవి కేజీబీవీలో ఉన్నటువంటి పోస్టులు. మొదటగా వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 77 పోస్టులు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 134 పోస్టులు, ఏఎన్ఎం 110 పోస్టులు, అకౌంటెంట్ 11 పోస్టులు, అటెండర్ 28 పోస్టులు, హెడ్ కుక్ 22 పోస్టులు, అసిస్టెంట్ కుక్ 89 పోస్టులు, డే వాచ్ ఉమెన్ 18 పోస్టులు, నైట్ వాచ్ ఉమెన్ 26 పోస్టులు, స్కావెంజర్ 33 పోస్టులు, స్వీపర్ 16. ఈ విధంగా మొత్తం టైప్ 3 కేజీబీవీలో 564 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ టైప్ 4 కేజీబీవీ చూసినట్టయితే వార్డెన్ 86 పోస్టులు, పార్ట్ టైం టీచర్ 122 పోస్టులు, చౌకీదార్ 77 పోస్టులు, హెడ్ కుక్ 76 పోస్టులు, అసిస్టెంట్ కుక్ 170 పోస్టులు. ఈ విధంగా మొత్తం 531 పోస్టులను టైప్ 4 కేజీబీవీలో భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే టైప్ 3 అంటే కేజీబీవీలో పనిచేయాలి, టైప్ 4 అంటే మోడల్ స్కూల్స్ కు దగ్గరగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్స్ లో
పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోడల్ స్కూల్స్ విషయానికి వచ్చినప్పుడు అందులో పార్ట్ టైం టీచర్ అనే ఉద్యోగం ఉంది, అలాగే వార్డెన్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ కేజీబీబీలో చూసినట్టయితే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్, ఇవన్నీ కూడా ఓ రకమైనటువంటి పోస్టులు. ఇక మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు చూస్తూ ఉన్నాం. వీటిలో కొద్దిగా మంచిగా ఉండే పోస్టులు అంటే ఇవి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్, జిల్లాల వారిగా ఖాళీలు చూస్తే టైప్ 3కి సంబంధించి శ్రీకాకుళం మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. మరి దేనికి ఏ పోస్టులు ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ మన్యం 16 పోస్టులు ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు. విజయనగరం మొత్తం 36 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం 6 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఏఎస్ఆర్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 39 పోస్టులు ఉన్నాయి. అనకాపల్లి మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. తర్వాత కాకినాడ 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఏలూరు 2, ఎన్టీఆర్ 4, పల్నాడు 62, ప్రకాశం 44, బాపట్ల 4, నెల్లూరు 26, చిత్తూరు 19, తిరుపతి 9, వైఎస్ఆర్ కడప 27, అన్నమయ్య 56, అనంతపురం 40, సత్యసాయి 21, నంద్యాల 41, కర్నూలు 56, మొత్తం 564 కేజీబీవీకి సంబంధించి. అలాగే టైప్ 4 చూసినట్టయితే శ్రీకాకుళం 27, మన్యం 18, విజయనగరం 27, విశాఖపట్నం 14, అల్లూరు సీతారామరాజు జిల్లా 67, అనకాపల్లి 63, కాకినాడ 7, ఎన్టీఆర్ 1, పల్నాడు 38, ప్రకాశం 61, బాపట్లలో లేవు, నెల్లూరు 26, చిత్తూరు 10, తిరుపతి 23, కడప 3, అన్నమయ్య 36, అనంతపురం 20, సత్యసాయి 47, నంద్యాల 21, కర్నూలు 22. ఈ విధంగా మొత్తం 531 పోస్టులు టైప్ 4 కేజీబీవీలో ఉన్నాయి. ఇక మనం పోస్టుల ఖాళీల వివరాలు చూసాం. మరి మీరు ఏ పోస్టుకు కావాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన జిల్లాకి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ మనం ప్రస్తుతం చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్, నాన్ టీచింగ్ పోస్ట్, interested and eligible women candidates only can apply through offline in the respective additional project coordinator offices as per the schedule given below. మరి మీరు ఏ జిల్లాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఏపీసీ కార్యాలయం అంటే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసెస్ లో మరి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇక్కడ టైం లైన్ చూసినట్టయితే నోటిఫికేషన్ జనవరి 2వ తేదీన విడుదలవుతుంది. ఇక ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు మరి అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇక సెలెక్షన్ లిస్ట్ మండల్ వైజ్ గా ఏపీసీ ఆఫీస్ లో మరి జనవరి 12వ తేదీన తయారు చేస్తారు ప్రొవిజనల్ గా. ఇక దాన్ని డిస్ప్లే అనేది జనవరి 19వ తేదీన విడుదల చేస్తారు బహిరంగంగా. ఇక వీటి మీద ఏవైనా గ్రీవెన్సెస్ అనేవి ఉంటే వాటిని జనవరి 22వ తేదీన స్వీకరించి ఇంటర్వ్యూకు ఎవరైతే అప్లై చేశారో అటువంటి అభ్యర్థులను జనవరి 23, 24వ తేదీల్లో ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. మరి ఇంటర్వ్యూ అనేది నిర్వహించిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఒక పోస్ట్ కు ఒకరిని ఆ విధంగా సెలెక్ట్ చేసే విధంగా జనవరి 28వ తేదీన విడుదల చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జనవరి 28వ తేదీన మరి 1:1 రేషియోలో మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ప్లేసింగ్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఫర్ అప్రూవల్, ఆ లిస్టును మరి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ముందు జనవరి 29వ తేదీన సబ్మిట్ చేస్తే మరి వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ ను ఆఫ్ కోర్స్ చైర్మన్ కు జనవరి 31వ తేదీన సబ్మిట్ చేస్తే ఫైనల్ గా ఎవరైతే ఈ దీంట్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో అటువంటి వారు ఫిబ్రవరి 1వ తేదీన మరి ఉద్యోగంలో చేరాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మరి టైం లైన్ అనేది ఇచ్చారు ఈ పోస్టులకు సంబంధించి. ఇక వయసు చూసినట్టయితే ఏ క్యాండిడేట్ షుడ్ నాట్ cross 45 years of age as on July 1st, 2025. However, in case of SC, ST, BC, EWS candidates, the maximum age limit shall be 50 years. And in case of disabled candidates, the maximum age will be 52 years. For ex-service women, the maximum age limit is 45 years. అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు వీటిని దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా మరి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఉంటే, ఇంకా రిజర్వేషన్ ఉంటే ఇక్కడ మినహాయింపు చూసాం. మరి ఏ పోస్టుకు ఏ విద్యార్హత ఉండాలి అనే వివరాలు చూస్తే
మరి ఈ పోస్టులకు హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే లేదా నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ అండ్ అటెండర్ వీటికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి అవసరం లేదు. మరి ఎవరైనా కానీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత వారి యొక్క వయసు అనేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్ వీటిని ఆధారంగా చేసుకొని వారి యొక్క వయసు అనేది నిర్ధారించడం జరుగుతుంది. లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే దాన్ని కూడా మరి తీసుకుంటారు. ఇక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మరి పోస్టుల వారీగా మనం విద్యార్హతలు చూస్తే మొదటగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ కు సమానమైనటువంటి PGDCM గాని లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ డిసిప్లైన్ అంటే బీకామ్ గాని బిఎస్సి కంప్యూటర్స్ గాని ఇటువంటి కోర్సులు చేసినటువంటి వారు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కు అర్హులు. అంటే కంప్యూటర్ డిగ్రీ ఉండాలి లేదా ఇంటర్మీడియట్ విత్ కంప్యూటర్ ఉన్నటువంటి వారు అర్హులు. నెక్స్ట్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 10th పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, దాంతో పాటు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ మ్యూజిక్ ఆర్ డాన్స్ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఏ ట్రేడ్ సచ్ యాజ్ సీవింగ్, టైలరింగ్, వీవింగ్ ఎక్సెట్రా ఇష్యూడ్ బై అన్ ITI ఆర్ DLTC. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వొకేషనల్ ట్రైనర్ అన్నప్పుడు వృత్తి విద్యకు సంబంధించింది కాబట్టి అటువంటి సర్టిఫికేట్ వారు పొంది ఉండాలి. తర్వాత అకౌంటెంట్ క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ బీకామ్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అకౌంటెంట్ కు ఈ అర్హతలు ఉండాలి. వార్డెన్ మస్ట్ పొసెస్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. ఫర్ OCs 45%, అగ్రిగేట్ ఆఫ్ OCs 45% ఫర్ BCs. OC కి 50%, BC కి 40%, SC ST కి అయితే 40% వచ్చినటువంటి వారు ఈ వార్డెన్ పోస్ట్ కు అర్హులు. దాంతో పాటు మస్ట్ పొసెస్ BEd ఆర్ MA ఎడ్యుకేషన్ ఫ్రమ్ NCT ఆర్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. ఫర్ OCs 45% ఫర్ BCs, 40% ఫర్ SC ST డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే వార్డెన్ కు డిగ్రీతో పాటు BEd అర్హత కూడా ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పార్ట్ టైం టీచర్స్ కూడా డిగ్రీతో పాటు BEd అర్హత ఉండాలి. నెక్స్ట్ ANM ఇంటర్ అండ్ MPHW కోర్స్ 2 years బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఫీమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ANM ట్రైనింగ్ సర్టిఫికేట్. ANM కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక మీడియం ఇంగ్లీష్ ఈస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ KGBVs. However, the candidates who pursued their studies in both English, Telugu medium are also eligible to apply as per their educational qualifications to the concerned post. The candidate should study English as one of the subject up to graduation level. కాబట్టి KGBVలో అన్నిట్లో కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. అయినప్పటికీ ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియం చదివినటువంటి వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే వారికి ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లో అంటే వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో చదివి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ వారికి బాగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ సెలెక్షన్ ఎలా చేస్తారంటే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ కమిటీ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఇందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ గా, డిఈఓ మెంబర్ గా, APC ఇంకో కన్వీనర్ మెంబర్ గా, తర్వాత డిప్యూటీ DYEO మెంబర్ గా, తర్వాత గర్ల్ చైల్డ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ ఆఫీసర్ మెంబర్ గా ఉంటారు. మరి ఈ రూల్స్ ఏవైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉందో దాన్ని పాటిస్తూ ఈ పోస్ట్ అన్నిటిని భర్తీ చేయడం జరుగుతుంది. దాంతో పాటు స్పెషల్ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ అంటూ కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలన్నీ కూడా మరోసారి చదువుకోండి. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది ఏం చేస్తుంది అనేది కూడా ఇచ్చారు. సెలెక్షన్ క్రైటీరియా ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద మండల్ వేర్ ఇన్ ద KGBVs ఆర్ లొకేటెడ్. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ మండలంలో వారు అప్లై చేసుకుంటే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సెలెక్షన్ క్రైటీరియాలో అంటూ పేర్కొనడం జరిగింది. ఇక జీతం విషయానికి వస్తే మరి ఇక్కడ జీతం పర్టికులర్ గా ఇంత ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కాకపోతే యాజ్ పర్ ఆప్కాస్ గైడ్ లైన్స్, APCOS గైడ్ లైన్స్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ మరి ఏదైతే ఆప్కాస్ గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. పర్టికులర్ గా ఇంత జీతం అనేది ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ జనరల్ గైడ్ లైన్స్, మరి ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి ఈ జనరల్ గైడ్ లైన్స్ అన్ని కూడా చదువుకోవచ్చు. వీటికి కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక వయసు అనేది 18 సంవత్సరాల పైన 45 లోపల జనరల్ వరకు అయితే ఉండాలి. SC ST BC EWS వారికి అయితే 50 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ ఇటువంటి వారికి ఇంకా మరింత మినహాయింపు ఉంటుంది. ఇక ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ బై ద నేచర్ ఆఫ్ దిస్ పోస్ట్.
కాబట్టి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అనే విషయం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత ఒకవేళ ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా కూడా భవిష్యత్తులో వారి యొక్క బిహేవియర్ సరిగ్గా లేకపోతే ఎప్పుడైనా వారిని టర్మినేట్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక ఈ రిక్రూట్మెంట్ కొత్త డిస్ట్రిక్ట్స్ ప్రతిపాదికన ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కూడా కొత్త డిస్ట్రిక్ట్స్ ప్రతిపాదికన దరఖాస్తు చేసుకోవాలి. ఏ మండలంలో దరఖాస్తు చేసుకుంటే ఆ మండలంలో లోకల్ కు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసేటటువంటి వారు కంపల్సరిగా మరి 8 lakhs లోపు ఇన్కమ్ ఉన్నట్టుగా సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏమైనా గతంలోనే డిసిప్లినరీ గ్రౌండ్స్ కింద ఎవరినైనా తొలగించితే అటువంటి వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఇక వీటికి కూడా రోస్టర్ పాయింట్స్ అనేవి ఇంతకు ముందు రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని ఎక్కడైతే రోస్టర్ పాయింట్ ఇంతకు ముందు ఆగిందో అక్కడి నుంచే ప్రస్తుతం స్టార్ట్ అవుతుంది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక లోకల్ స్టాటస్, ద లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద ఇండివిజువల్ షెల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆధార్ కార్డ్ ఓన్లీ. రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఆఫ్ కన్సర్న్ మండల్. మరి లోకల్ స్టాటస్ అనేది ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగా గానీ లేదా ఆ క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు ద్వారా గానీ వీటి ద్వారా లోకల్ స్టాటస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇక కండిషన్స్, ఆల్ ద అపాయింట్మెంట్స్ ఇష్యూడ్ అండర్ దీస్ నోటిఫికేషన్ ఈస్ ప్యూర్లీ ఆన్ అవుట్సోర్సింగ్ అండ్ టెంపరరీ బేసిస్. ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, టెంపరరీగా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు. ఇక డోంట్ హ్యావ్ ఎనీ, ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి మరి రెగ్యులరైజేషన్ గానీ లేదా మినిమం టైం స్కేల్ గానీ లేదా జీతాలు పెంచండి అంటూ అడగడానికి అర్హత ఉండదు అనేది మరి ఇక్కడ ఈ ఇంపార్టెంట్ విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ విల్ బి మెజర్డ్ బేస్డ్ ఆన్ దేర్ వర్క్ అండ్ బిహేవియర్ ఇన్ కేజీబీవీ. ది అపాయింటింగ్ అథారిటీ డోంట్ హ్యావ్ రైట్ టు టర్మినేట్ ద అన్సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ అట్ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ ఎనీ ప్రివర్ నోటీస్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి ఈ ఉద్యోగాలకు చేరిన తర్వాత అనే కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అఫిలియేట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అఫిలియేట్ అథారిటీగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఈ విధంగా మొత్తం ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మహిళా అభ్యర్థులు అర్హత ఉండి ఆసక్తి ఉండి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడే మనం టైం లైన్ చెప్పాం. మరి జనవరి 2వ తేదీ నుంచి పేపర్ నోటిఫికేషన్ వస్తే జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు మీ జిల్లాలో ఉన్నటువంటి ఏపీసీ కార్యాలయంలో మీరు ఆఫ్లైన్ విధానంలో, ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ముఖ్య సమాచారం విడుదలైనా కూడా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కేజీబీవీ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ సమాచారం ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.